నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతకు గురైన సంఘటనపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ భవాని, ఏదైతే నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు గ్రామంలో నిన్న జరిగిన సంఘటనపై సీఎం సీరియస్ అయ్యారని చెప్పవచ్చు. ఏదైతే నారాయణపేట జిల్లా కలెక్టర్ కి కూడా ఆదేశాలు ఇచ్చారు, వహించిన సహించేది లేదని చెప్పి కూడా అన్నారు. అయితే అక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ ని కూడా సస్పెండ్ చేశారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇంత సీరియస్ గా అవ్వడానికి కారణం ఒక 8 మంది విద్యార్థులు మాత్రం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నందువలన, వాళ్ళు ఐసీయూలో ఉన్నందువలన ఈ యొక్క విషయం బయటికి తేలిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఫుడ్ పాయిజన్ కి కారణం అయిన ఏజెన్సీస్ ఉన్న ఆ ఏజెన్సీస్ ను కూడా రద్దు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ మధ్యాహ్న భోజనంకి ఏజెన్సీలు ఉంటారు, గుత్తేదారు లాగా కాంట్రాక్టర్ తీసుకుంటారు. అయితే వీళ్ళు క్వాంటిటీ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం ఆదేశిస్తే వీళ్ళు థర్డ్ క్వాలిటీ ఇవ్వడం వల్లనే ఇలాంటి ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి భవాని. ఇంకోసారి ఇలాంటి పునరావృతం కాకూడదని చెప్పి ఏదైతే హెడ్ మాస్టర్ ని సీఎం రేవంత్ రెడ్డి సస్పెండ్ చేశారని చెప్పవచ్చు భవాని. విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు, ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు కూడా ఎలాంటి సందేశం లేదు, క్యూర్ అవుతారని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు ఆ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరనే ఉన్నారు. అంతేకాకుండా సీఎం స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా సీఎం ను మెసేజ్ చేశారని కూడా తెలుస్తుంది. ఆ మెసేజ్ ను చూసి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ఎవరు ఉన్నా కూడా సహించేది లేదని చెప్పి ఆదేశాలు ఇచ్చినందుకు నారాయణపేట కలెక్టర్ కూడా ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్లి విజిట్ చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల అక్కడున్న హెడ్ మాస్టర్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఏజెన్సీని కూడా రద్దు చేయాలని చెప్పి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చింది భవాని. మొత్తానికి చూసినట్లయితే ఫుడ్ పాయిజన్ వల్ల 50 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారని చెప్పవచ్చు భవాని. రహీం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య కలకలం రేపు.